వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. 35వ విడతలో భాగంగా కావలి నియోజకవర్గానికి చెందిన 48 లబ్ధిదారులకు మొత్తం 35,37,408 రూపాయలు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అనారోగ్య చికిత్సలు, ప్రమాదాలు మరియు ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ పేదలు మరియు మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వేగంగా ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. కావలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1,188 మంది లబ్ధిదారులకు మొత్తం 9,66,47,935 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరైందని వెల్లడించారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో రాష్ట్ర వ్యాప్తంగా కావలి నియోజకవర్గం 2వ స్థానంలో నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అవసరంలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చెక్కులు తీసుకోవడానికి వచ్చినటువంటి లబ్ధిదారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించినటువంటి మహానాడు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఏ అభివృద్ధి కార్యక్రమాలు, ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, వాటి మీద సవీరమైనటువంటి చర్చని మహానాడులో చర్చించి ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలన్నింటినీ కూడా ఆమోదించి పేద బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తున్న విధి విధానాల మీద తెలుగుదేశం కార్యకర్తలు నడుచుకునే నడవడిక మీద దిశ చూపినటువంటి అభివృద్ధి ప్రదాత జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించి నూతన టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని మహానాడు వర్చువల్ గా నిర్వహించడంలో కూడా సక్సెస్ చేసినటువంటి మన ప్రీతం నేత, భవిష్యత్ నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఈ సందర్భంగా మహానాడును దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన కావలిలో 12 క్లస్టర్స్ లో క్లస్టర్ ఇన్ఛార్జీలు, క్లో క్లస్టర్లు, మండల పార్టీ అధ్యక్షులు, టౌన్ కమిటీ ఆధ్వర్యంలో అందరూ కూడా 12 క్లస్టర్స్ లోనూ మహానాడును ఘనంగా నిర్వహించి పార్టీ ఎడల, తెలుగు ప్రజల ఎడల, కావలి నియోజకవర్గ కార్యకర్తల నిబద్ధతను, క్రమశిక్షణను అందరికీ ఆదర్శంగా తీసుకునే విధంగా నిర్వహించిన క్లస్టర్ ఇన్ఛార్జ్ చేసే విధంగా మన కార్యాచరణ ఉండే విధంగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడంలో తెలుగుదేశం పార్టీ యొక్క క్రియాశీలక బాధ్యతను ప్రజలు గుర్తించే విధంగా మనం ప్రతి సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా మన కావలి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని నిన్నటి మహానాడుతో కావలి ప్రజానీకానికి తెలియజేశాం. మనందరం కూడా ఈ 1 సంవత్సరం మళ్ళా మహానాడు లోపల ఈ మహానాడులో తీసుకున్న తీర్మానాలన్నింటినీ కూడా అమలు చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన తెలుగుదేశం పార్టీకి, మన ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా భవిష్యత్ నాయుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి మంచి పేరు తెచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పనిచేద్దామని, అదేవిధంగా కావాలని అభివృద్ధి పరుస్తున్నటువంటి తరుణంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపున అందరికీ ప్రజలకు చేరవేస్తూనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి సంక్షేమాన్ని అందించాలనే ఉద్దేశంతో కావలి తెలుగుదేశం పార్టీలో
ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి తప్పకుండా మనం ఎంతో కొంత వాళ్ళకి వృత్తి ఏర్పాటు చేసేటువంటి దానికి నాంది పలికి 23 నెలలు పూర్తయినటువంటి ఈ కాలంలో దాదాపు 1700 అప్లికేషన్లు ఈ రోజుకి రావటం, అంటే దాదాపు రోజుకు 3 యావరేజ్ మీద 3 అప్లికేషన్లు, రోజుకి 3 సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేయటం. అందులో ఈ రోజున 1188 మందికి ఇప్పటికే 9,67,00,000 రూపాయలు ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది. ఈ రోజున 48 మందికి 35 లక్షల రూపాయలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. 23 నెలల కాలం పూర్తయితే 35 సార్లు పంచామంటే 20 రోజులకు ఒకసారి యావరేజ్ గా మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సందర్భంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అడిగిందే తరువుగా ప్రతి ఒక్కటి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా బాబురావు కోరు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.